9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. దర్పల్లి మండలం హున్నాజీపేట సొసైటీ చైర్మన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గత నెల 22 ఏప్రిల్ 24 రోజున మాజీ చైర్మన్ మేడారం రాజేందర్ రెడ్డిపై డైరెక్టర్లు అవిశ్వాసం ప్రకటించగా వైస్ చైర్మన్ తాత్కాలిక చైర్మన్ గా పదవి బాధ్యతలు నిర్వహించగా నేడు బుధవారం డీసీఓ శ్రీనివాసరావు, అసిస్టెంట్ రిజిస్టర్ పోషన్న, మానిటరింగ్ ఆఫీసర్ ఆనందులు ఈ రోజు డైరెక్టర్లచే ఓటింగ్ నిర్వహించగా 11 మంది డైరెక్టర్లు ఏకగ్రీవంగా మద్దతిచ్చారు. 8వ సొసైటీ చైర్మన్ గా వెంకంగారి జనార్దన్ ఎన్నికైనట్లుగా అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలోని సొసైటీ డైరెక్టర్లు మరియు మాజీ సర్పంచులు మాజీ భగవాన్ రెడ్డి, మురళీ నాయకులు రవి, గంగారెడ్డి, నారాయణ రెడ్డి, జీవన్ రెడ్డి, గంగారెడ్డి, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు మంగిత్య నాయక్, గ్రామ శాఖ అధ్యక్షులు గణేష్, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ మంది వాళ్ళ తీర్మానానికి అనుకూలంగా ఇస్తే అధ్యక్షుడి పదవిని అవిశ్వాసకు ముందు తొలగించినట్టుగానే చేస్తారు. కారణాలు ఏది ఉన్నా కూడా ఓకే, వాళ్ళ ఏకాభిప్రాయం లేదనే ఉద్దేశం ఉంటాయి కదా సార్. ఏమన్నా అతను దీంట్లో లీడర్షిప్ క్వాలిటీ బాగాలేదని పెట్టారు. అదే సార్, బాగాలేదని వాళ్ళు మెన్షన్ చేసిందంటే ఆ రోజు నిర్ణయించింది. అది 22వ తారీఖు నాడు అయిపోయింది. తొలగించిన ఉత్తర్వులు అప్పుడే జారీ చేసింది. కాకపోతే పార్లమెంట్ ఎలక్షన్ ఓటింగ్ అది ఉండే కాబట్టి మా అందరికి ఎలక్షన్ ఉన్నందు వల్ల ఇది కొంచెం ఈ రోజు నిర్వహించింది. ఆ రోజు మేము రాలేదు. ఈరోజు హున్నాజీపేట సహకార అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ముఖ్యంగా మా డైరెక్టర్లకు పేరు పేరున మామిడి రాములు గారు, పంగి గారు, డీజన్ గారు, సుభాష్ రెడ్డి గారు, సాయిరెడ్డి గారు, నరేందర్ గారు, గంగారెడ్డి గారు, విజయలక్ష్మి గారు, జమున గారు, డీజన్ గారు, ధర్మేష్ గారు, అందరూ నాకు సహకరించిన ముఖ్యంగా మా సోదరులు మాజీ సర్పంచ్ భగవాన్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు, వీళ్ళందరికీ కృతజ్ఞతలు. పార్టీ అధ్యక్షుడు నారాయణ రవి గారు, మండల అధ్యక్షుడు బాలదన్న గారు, అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం. పదవిలో రైతులకు ఎలాంటి మందు సంచుల గురించి కానీ, జీవ విత్తనాల గురించి కానీ, విత్తనాల గురించి కానీ, కొనుగోలు కేంద్రాల గురించి కానీ ఎలాంటి అవకతవకలు జరగకుండా గత చైర్మన్ గారు చేసినట్టుగా మేము అట్లా చేయకుండా అందరిని కలుపుకొని పోయి, మా ఉన్న డైరెక్టర్లతో అందరు కలుపుకొని పోయి ఉన్న రోజులు అందరితో సమానంగా అందరి సహకారంతో అందరి నిర్ణయం మేరకు మేము ముందు రోజుల్లో బాగు చేస్తామని చెప్పేసి ఈ యొక్క సంఘాన్ని అభివృద్ధి వాటలు నడిపిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.